హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు భగవద్గీత అర్జున విషాద యోగంలో 32వ శ్లోకం చెప్తాను. దానికి అర్థము చెప్తాను. వినండి, విని ధరించండి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణ, ఇప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఏం చెప్తున్నాడో అనే దాని గురించి ఇప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతా. నకాంక్షే విజయం కృష్ణ, 32వ శ్లోకం అది. నచ రాజ్యం సుఖాని చ, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగై జీవితేన వా, కిం భోగై జీవితేన వా. అంటే 32వ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ కృష్ణ పరమాత్మ, ఓ కృష్ణ, విజయము కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరే లేదు నాకు. గోవింద, నాకు అక్కర్లేదు. ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనం ఏమి అని అడుగుతున్నాడు ఆయన అర్జునుడు కృష్ణుడితో. ఈ భోగాలు ఉన్నందువల్ల మనకేంటి లాభం? ఈ రాజ్యాలు ఉన్నందువల్ల మనకేంటి లాభం? ఇవి ఏమీ నాకు అక్కర్లేదు. రాజ్యము వలదు, రాజ్య సుఖము వలదు, భోగాలు వద్దు అని కృష్ణుడితో చెప్తున్నాడు ఆయన అర్జునుడు. తర్వాత ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ, తయిమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. అంటే 33వ శ్లోకం. దానికి అర్థం ఏంటంటే, మనం ఎవరికై ఈ రాజ్యాన్ని భోగాల్ని సుఖాలని కోరుకుంటున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధానికి వచ్చి ఉన్నారు. దీని అర్థం అది. ఆచార్య పితరః పుత్ర తథైవ చ పితామహ. 34వ శ్లోకం. మాతులాః శ్వశురా పౌత్రా శ్యాలా సంబంధినస్తథా. అంటే 34వ శ్లోకానికి అర్థం, గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమర్దులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు, చేరి ఉన్నారు. నేను వాళ్ళతో ఎట్ట యుద్ధం చేయగలను? ఈ ధనం వద్దు, ఈ రాజ్యం వద్దు, రాజ్య సుఖం వద్దు అని ఈ శ్లోకంలో 33వ శ్లోకంలో చెప్పున్నాడు ఆయన. అట్టా కృష్ణుడికి అర్జునుడు నా వల్ల కాదయ్యా అని చెప్పి ఈ శ్లోకాల రూపంతో చెప్తూ ఉన్నాడు. రేపు కొరవ శ్లోకాలు చెప్తాం. ఇది మొదటి అధ్యాయమే. వినండి, విని తరించండి. జై శ్రీకృష్ణ పరమాత్మ. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. జై శ్రీకృష్ణ పరమాత్మ.